హాయ్ అండి, వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచులు. నేను మీ మాన్య. ఈరోజు వీడియోలో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బిర్యానీ కోసం మనం స్టవ్ మీద ఒక కుక్కర్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి హోల్ స్పైసెస్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 4 బిర్యానీ ఆకులను యాడ్ చేసుకొని ఒక 4 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు 1 కప్పు దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసుకున్నాను. ఇది కొంచెం బాగా రోస్ట్ అవ్వాలి. రోస్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. నేను ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. పచ్చివాసన పోయేదాకా జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. 1 కేజీ బియ్యంకి 1 కేజీ చికెన్ వేసుకున్నట్లయితే బిర్యానీ అనేది చాలా బాగుంటుంది. పీసెస్ అనేది మీడియం సైజ్ తీసుకోవాలండి. ఎప్పుడైనా కానీ మిక్స్డ్ చికెన్ బిర్యానీలో అయితే పీసెస్ చిన్నగా ఉంటేనే బాగా ఉడుకుతుంది. సో చికెన్ ఇప్పుడు మనం ఈ మసాలాలోకి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఆయిల్లో చికెన్ అనేది బాగా ఫ్రై అయితే బాగుంటుంది. ఇప్పుడు నేను ఇందులోకి 2 పెద్ద టొమాటోలు యాడ్ చేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు సాల్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను. సాల్ట్ ఇప్పుడు వేయడం వల్ల టమాటో కానీ చికెన్ అనేది తొందరగా ఉడుకుతుంది. సో ఈ టైంలో సాల్ట్ వేయడం వల్ల చికెన్ కానీ బాగా సాల్ట్ పట్టి టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుందండి. ఇప్పుడు నేను ఇక్కడ చికెన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకు యాడ్ చేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి, లేదంటే అడుగంటిపోతుందండి. ఈ ప్రాసెస్ అంతా మనకి మీడియం ఫ్లేమ్లోనే జరగాలి, లేదంటే చికెన్ అనేది అడుగంటిపోతుంది. ఇక్కడ 1 గుప్పెడు పుదీనా తీసుకున్నాను, 1 గుప్పెడు కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లోనే బాగా ఉడకనివ్వాలండి. ఆయిల్ అనేది పైకి వచ్చేదాకా ఉడకాలి. నేను ఇక్కడ 1 కేజీ బియ్యం ముందుగానే కడిగి తీసుకున్నాను. ఆ బియ్యంని నేను ఇక్కడ చికెన్లోకి యాడ్ చేస్తూ ఉన్నాను. కుక్కర్లో వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కేజీ బియ్యం నాకి నేను తీసుకున్న గ్లాసెస్లో 2 గ్లాసెస్ వచ్చింది. నేను వాటర్ అనేది 3 గ్లాస్ అనేది వాటర్ యాడ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి అడుగంటకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చికెన్ బియ్యం అనేది బాగా మిక్స్ అవ్వాలి వాటర్లో. 2 టేబుల్ స్పూన్స్ హోమ్ మేడ్ చికెన్ మసాలా యాడ్ చేసుకుంటా ఉన్నాను. పావు టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పొడి యాడ్ చేసుకుంటా ఉన్నానండి. నేను ఇక్కడ ప్యాకెట్ మసాలాస్ అనేది యాడ్ చేయట్లేదు, అంతా హోమ్ మేడ్ మసాలాసే యూజ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ లెమన్ తీసుకున్నాను. నెయ్యి లెమన్ వేయడం వల్ల ఫ్లేవర్ అండ్ టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది.